अभी लीड कवर చేయి लीड कवर చేయి बैक साइड కంగారపడద్దు నువ్వు షూ ఎలా ఉంది బాగా ఎనికి వెళ్తుందా మేడం ఏంటి రేస్ 2.5 రేస్ సెట్ కంగారపడద్దు रे 1.5 का हुई रे ఫిజికల్ యాక్టివిటీ అదేవిధంగా ఆటల్లో ఏదో ఒకటి గేమ్స్ ఆడితే వాళ్ళకి ఏంటంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది, తర్వాత వాళ్ళు హెల్తీగా ఉంటుంది. అన్ని నిమిషం ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకు కూడా గేమ్స్ ఆడిస్తారు. అంటే ఇండోర్ గేమ్స్ అనేది వేరు, అవుట్డోర్ గేమ్స్ అనేది. ఇండోర్ గేమ్స్లో పెద్దగా అంత అలసిపోయేదే ఉండదు, కానీ అవుట్డోర్ గేమ్స్ ఆడటం వాళ్ళు ఏంటంటే స్ట్రెంత్ బాగా బూస్ట్ చేసుకుంటారు. మీకు వీలైతే కనుక మ్యాక్సిమం పిల్లల్ని ఆ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడిస్తారండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ బాల్యంలో వాళ్ళు చేయవలసినటువంటి మనం ఉన్నది పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను చిన్నప్పుడు ఆటలు ఇలా అది మనం చేసేసుకుని వాళ్ళని చదువు వాళ్ళకి అసలు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎందుకంటే ఆడుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి హ్యాపీనెస్ కానీ అది మనం దొంగిలించేయకూడదు. వాళ్ళ బాల్యం దొంగిలించేటువంటి అది మనకి తిరిగి రాదు. అది మనం ఉంది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం అది రాదు. అలాగే బాల్యాన్ని మనం దొంగిలించేటువంటి చాలా అన్యాయం. మీ నలుగురు ఫ్రెండ్స్ తీసుకోండి కూడా ఆలోచించాలని నేను ఏంటి 1.5 ప్రతి రేసు నేను కవర్ చేస్తున్నాను. ప్రతి వీళ్ళకి ఏంటంటే చేసేటటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు స్ట్రెంత్ కానీ మజిల్స్ కానీ వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా
గేమ్స్ అర్థం అన్నీ చేయగలుగుతారు కానీ వాళ్ళ బాడీ పరంగా అదేవిధంగా వాళ్ళ హెల్త్ పరంగా ఎంతవరకు ఉంటుందనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే ఏదైనా సరే మనం చేయగలం హెల్త్ అనేది మోర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఏంటంటే తెలిసిన మాట కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు హెల్తీగా పెంచుతారు, హెల్తీగా యాక్టివిటీస్ చేయిస్తారు. ఏదో యాక్టివిటీ మీకు నచ్చింది వాలీబాల్ ఆడిస్తారు, క్రికెట్ ఆడిస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాడి ఇంట్రెస్ట్ అంటే ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని బట్టి వాడి ఇంట్రెస్ట్ని కొంచెం మనం అర్థం చేసుకుని దాన్ని వాళ్ళ దాంట్లో బుల్ చేస్తే మనకి వాడిని మనం కూడా వాడి కోసం కేటాయించి ఏదో ఒకటి సక్సెస్ అవుతాడు. అది ఎలా ఉన్నా వాళ్ళకి ఫుల్ హెల్తీగా ఉంటుంది. ఇది నా పర్సనల్గా నేను కంటిన్యూగా మా వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాను. మీరు ప్రయత్నించి చూడండి. ఇలా ప్రయత్నం చేసినప్పుడు మనం అంటే హెల్తీగా ఉండటానికి మనం ఏదైనా సరే లేజీగా ఉండటానికి అది మన చేతిలో ఉండదు. గ్యాడ్జెట్స్ వాళ్ళు చేసే అంటే వాళ్ళు ఏం చేస్తారని అర్థం అవుతుంది. ఆ గేమ్స్ నుంచి మ్యాక్సిమం అవాయిడ్ చేయడం ఇక్కడే ఉంటాడు. ఆడుతూ ఉంటే ప్లే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒక 90s అలా చూసామనుకోండి, ఎవరైనా సరే పిల్లవాళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఆడుకునేవారు. ఇప్పుడు ఏ పిల్లవాడు చూసినా కానీ ఆడుకోవట్లేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ చేస్తున్నారు. బాగా కేర్ ఎక్కువైపోయింది. అంటే అతి గారాబం, అతి ప్రేమ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా సరే హెల్త్ పరంగా ఎఫెక్ట్ చేస్తుందని నవ్వుతుంది. చదువు నేను వద్దని కాదు, అంటే ఇప్పుడు ఏం చేస్తారు బాల్యంలో అంటే ఆటపాటలతో కూడినటువంటి విద్య నేర్పించడం అనేది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం పే చేస్తుంది. ఆటపాటలు లేకుండా వాళ్ళు వాడి ఏజ్ అంతా అయిపోయింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండవు. గేమ్స్ వాటి లైఫ్లో ఏమీ చెప్పుకోవడం కూడా, ఏం సాధించాలని చెప్పుకోవడం కూడా అలాంటిది నథింగ్. ఎందుకంటే సెలబ్రేట్స్ ఎవరు ఆడదు. ఏదైనా సాధించిన దానికోసం ఇటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఆలోచించానండి. అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి నేర్పించాలి. ఫిజికల్గా మెంటల్గా షార్ప్గా ఉండాలి. పిల్లలు వాళ్ళు ఒబిసిటీతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. చూస్తున్నారు ప్రతి ఒక్కరు. చాలామంది ఒబిసిటీ అనేది మేజర్ ప్రాబ్లం. అంటే వాడు అక్కడి నుంచి కదలడు. ఎందుకు కదలడు? చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కేర్ తీసుకుని ఫుడ్ పరంగా కానీ ఎక్కువగా కేర్ తీసుకుని పెడతారు. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి బాడీ ఫుడ్ తీసుకున్నాడు, అది తీసుకున్న ఫుడ్ ఏం చేస్తుంది ఇక్కడే ఉంటుంది. అంటే వాడి బాడీలో ఉంటుంది కానీ దాన్ని కన్జంప్షన్లో ఎక్కువగా తీసుకుంటుంది. అంటే బర్న్ అవుతుంది. ఏదైతే ఫ్యాట్ ఉంటుందో ఫ్యాట్ అయ్యి బర్న్ అవుతుంది. సో ఆ బర్న్ అవ్వకుండా అది అలాగే స్టేబుల్గా ఉన్నప్పుడు వాడు ఏంటంటే ఒబిసిటీలోకి వెళ్తాడు. ప్లస్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఎవరైతే పిల్లలు బయట ప్లే గ్రౌండ్లో బయట ఎండలో ఆడకుండా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా బోన్ స్ట్రెంత్ అనేది
స్ట్రెంత్ ఉంటుంది కదండి, అది మొత్తం కంప్లీట్గా కాల్షియం స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే కరోనా చాలామంది ఇంట్లోంచి బయటికి రాలేదు. అటువంటి పిల్లలు వాళ్ళ యొక్క బోన్ స్ట్రెంత్ చాలా మనిషి పిల్లవాడు చాలా బాగా ఉంటాడు, కానీ వాళ్ళ బోన్ స్ట్రెంత్ అనేది ఏంటంటే చాలా వీక్గా ఉంటుంది. అది ఏంటంటే లోపల పుల్లలా ఇరిగిపోయేటటువంటి అవి బోన్స్, వాటిని కూడా వాటి నుంచి రికవరీ అవ్వాలి. అదే లేదంటే దాని నుంచి మనం ఎలా అయితే సాల్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బోన్స్ స్ట్రెంత్ అంటే అది ఓన్లీ డి విటమిన్ నుంచి వస్తుంది కనుక ఆ డి విటమిన్ కావాలంటే ఖచ్చితంగా బయట ప్లే గ్రౌండ్లో పిల్లవాడు ఆడాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే దెబ్బలు తగలకుండా ఏదీ రాదు, దెబ్బలు తగలకుండా వాడు పెద్దవాడు అవడం అనేది మనకు తగిలితే వాడికి ఏంటంటే కంటిన్యూగా గ్రో అవుతూ ఉంటుంది. ఏంటంటే లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా వాడు ఎదగటానికి మనం తగిలేటప్పుడు అయ్యి బాబోయని అతి గారపం చేస్తాం. చిన్న దెబ్బ తగిలింది దానికోసం మనం చాలా కేర్ చేసుకుంటాం. కేర్ కదండి, తగిలితే వాడు దాని నుంచి రేపు ఇంకొక దెబ్బ తగిలినప్పుడు మూడో దెబ్బ తగిలినట్టు ఏమైనా తగిలినాయి అనుకోండి, వాటన్నిటి నుంచి కూడా వాడికి ఏంటంటే ఒక గుణపాఠం వస్తుంది. అంటే దెబ్బ తగలకుండా మనం ఎలా చేసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలని చెప్పి వాడు దాని నుంచి వాడే సొంతంగా నేర్చుకుంటాడు. మనకి ఏది తగలకుండా మనం అన్నీ కూడా సమస్తం మనం పట్టుకొచ్చి మనం పిల్లలకి పెడుతున్నాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా స్పూన్ ఫీడింగ్. ఈ స్పూన్ ఫీడింగ్ ఏదైతే ఉంటుందో చాలా మీరు ఈవేళ అనుకుంటున్నారు, ఫ్యూచర్లో పేరెంట్స్ బాగా కేర్ చేసుకుంటారు. పిల్లవాడు మీ దగ్గర లేకుండా వేరే స్టేట్స్కి వెళ్ళాడు లేదా ఇంకొక చోటుకి వెళ్ళాడు, వాడికి ఏంటంటే భయం అనేది తర్వాత బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసే విధానం అనేది వాడికి నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి. కాబట్టి ఏంటంటే ఏం చేస్తాను అది నేర్చుకోలేదు, నేను ఎలా గ్రో అవ్వాలి, ఏం చేయాలి అనేది లైఫ్లో గ్రో అవ్వడే ఫుల్ సక్సెస్ ఉంది. బట్ కాకపోతే ఏదైనా హ్యాండ్లింగ్ చేయడం అనేది ఎంతవరకు వాడు చేయగలిగాడు అనేది మనం చాలా అది ఆలోచించాలండి. ఎందుకంటే నేను చెప్తున్నటువంటి దాంట్లో ప్రతిదీ కూడా పిల్లవాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీని మనం ఎంతవరకు పెంచుకుంటాం అనేది మనం ఆలోచించాలి. ఇదంతా కూడా ఏంటంటే నేను వీడియోతో కూడా చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పే దాంట్లో ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఒకసారి చూడండి. నా ఉద్దేశం ప్రతి వాళ్ళు కూడా ఎలా అంటే హెల్తీగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం ఎలా అంటే వాళ్ళకి 20 ఏజ్ వచ్చేటప్పటికి అంటే వాళ్ళు కాలేజీలోని లేదంటే జాబ్లోని స్టార్ట్ అయిపోయి లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వీళ్ళు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనికి ఫుల్ ఒబిసిటీ ఉంది. అంటే పూర్తిగా కొవ్వుతో నిండిపోయింది మన బాడీ మొత్తం. దీన్ని ఏం చెయ్యాలి, ఎలా కరిగించాలి? జిమ్లు అంటారు, పాలు అంటారు, ఇంకా ఏ పళ్ళు ఉన్నాయి కదా, వాటన్నిటికి వెళ్ళి చాలా రకాలుగా చేస్తుంటారు. వీటన్నిటికంటే ముందు నుంచి వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే గ్రౌండ్ అనేది డైలీ అలవాటు, వాకింగ్, రన్నింగ్, ఇలా ఎవ్రీథింగ్ ఏదైతే చేస్తారో వాడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఏం చేస్తారంటే వదలకుండా గ్రౌండ్కి వెళ్తారు. వీటన్నిటి నుంచి కూడా మనం ఏంటంటే హెల్త్ పరంగా చాలా యాక్టివ్గా పిల్లవాడిని చేయడానికి ఉంటుందని చెప్పేసి నేను చిన్నది ఈ వీడియోలో మాత్రం చెప్పానండి. నాకు ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే కనుక నా మరిన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడి నుంచి నేను కెమెరా ముందుకు వచ్చి ప్రతిదీ కూడా నేను చెప్తాను. ఎందుకంటే నాకు నా మోటివ్ ఒకటే, ఎలా అయినా సరే పిల్లలు యాక్టివ్గా ఉండాలి. వాళ్ళు ఏదైనా సరే సాధించడానికి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎలా అయినా సరే ఏదైనా సాధించాలి. గేమ్స్ కొడతారు, ఈ సంవత్సరం కొడతారు, నెక్స్ట్ ఇయర్ కొడతారు, దాని గురించి కాదు. కానీ వాళ్ళు ఆడాలనే థాట్, వాళ్ళు చెయ్యాలనే థాట్, వాళ్ళకి స్పోర్ట్స్ స్పిరిట్ రావాలని చిన్న వీడియోలో నేను చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి నచ్చిందని నేను అనుకుంటూ నా మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోకి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా వీళ్ళకి మంచి వీడియోస్ తోటి అదేవిధంగా పిల్లలకి టిప్స్ గురించి చెప్తాను. వాళ్ళకి ఏంటంటే మీరు కూడా
ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను రిక్వెస్ట్గా ప్రతి ఒక్కరికి చెప్తాను, మీ పిల్లలకి ఎంత యాక్టివ్గా ఉంచుతారనేది మీ చేతిలో ఉంది. అంటే ఎడ్యుకేషన్ అనేది మీరు ఖచ్చితంగా ఇస్తారు. ఎడ్యుకేషన్తో పాటు యాక్టివిటీ, ఎడ్యుకేషన్తో పాటు యాక్టివ్నెస్ వాళ్ళకి అనేది మెయిన్. వాళ్ళు స్ట్రెస్ అనేది పిల్లలకి ఇస్తున్నారు. ఆ స్ట్రెస్ అనేది కరెక్ట్ కాదు ఏదైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.